హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక పన్నీర్తో అయితే మంచి రెసిపీ అయితే తీసుకొచ్చాను అనమాట. అది ఏంటంటే పన్నీర్తో రోస్ట్. పన్నీర్ రోస్ట్ సూపర్గా ఉంటుందండి. స్నాక్ టైంలో అయినా తినచ్చు, లేదంటే ఏదన్నా సైడ్ డిష్గా అయినా తినచ్చు. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది నేను వీడియోలో అయితే చూపిస్తాను. మీరు చేసి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ముందుగా అయితే ఇక్కడ నేను పన్నీర్ అనేది క్యూబ్స్ కింద కట్ చేసి పెట్టుకున్నాము. అందులోకి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, చికెన్ మసాలా 1 స్పూన్ అండి. తర్వాత కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, చికెన్ 65 పౌడర్ మసాలా అమ్ముతారు కదా, అది వచ్చి 2 స్పూన్లు. అవి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. క్యూబ్స్ అన్నిటికీ బాగా మంచిగా పట్టించాలన్నమాట. కొంచెం వాటర్ అనేది చిలకరించుకుంటూ కలిపేసుకుంటే మంచిగా అనేది మిక్స్ అవుతుంది. దీన్ని అప్పటికప్పుడైనా రోస్ట్ చేసుకోవచ్చు, లేదంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఆగైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 కప్పు ఆయిల్ వేసుకొని మనము ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా క్యూబ్స్ అన్నీ ఒకటొకటి అమారుగా విడివిడిగా వేసుకోవాలి. వేసుకునేసి కాసేపు ఫ్రై అయిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా దాన్ని ఉల్టా వేసుకోవాలి. ఇట్లా 2 పక్కల మంచిగా రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. చూడండి, మరీ ఎక్కువ కదిపారంటే ఆ క్యూబ్స్కి మనము మసాలా అనేది పట్టించాం కదా, అదంతా విడిపోతుందన్నమాట. కాబట్టి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ మిగిలినవన్నీ నెక్స్ట్ వాయి కింద మళ్ళీ అనేది వేసుకోవచ్చు. మీకు ఇది డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ ఆయిల్ వద్దు అనుకుంటే ఈ మారుగా రోస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఈ మారుగా రోస్ట్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏంటి అనేది ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పన్నీర్ రోస్ట్ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.